హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ట్రయాంగిల్స్ మీద థర్డ్ క్లాస్ చూద్దాం. ఫస్ట్ క్లాస్లో ఫండమెంటల్ ప్రాపర్టీస్ అండ్ సెకండ్ క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో థర్డ్ క్లాస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? చూడండి, క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, ఇఫ్ 3 sides of a triangle are x, y and z, then which one is incorrect? సో మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్ యొక్క 3 sides x, y, z అయితే కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఫాలో అవ్వదు, అంటే ఇన్కరెక్ట్. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇన్కరెక్ట్ అవుద్ది అని ఇచ్చాడు. చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎక్స్ ప్లస్ వై గ్రేటర్ దాన్ జెడ్. సో మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీస్ చూస్తే సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడే కదా. సో ఇదేమవుతుందంటే ట్రయాంగిల్ రూల్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. మనల్ని ఏమడిగాడు, ఇన్కరెక్ట్ ఏదైతే తప్పు అయిందో అది అడిగాడు. సో ఫస్ట్ది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. సో ఇది కరెక్ట్ కాదు. ఇంకొక రూల్ ఏముంటుంది, డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 sides ఈజ్ లెస్ దాన్ థర్డ్ సైడ్. సో ఆప్షన్ 3 చూడండి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిఫరెన్స్ బిట్వీన్ 2 sides లెస్ దాన్ థర్డ్ సైడ్. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. యాక్చువల్గా ఏమి ఉండాలి, లెస్ దాన్ థర్డ్ సైడ్ ఉండాలి. ఓకేనా? బట్ ఇక్కడ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ ఉంది కాబట్టి ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూస్తే 2 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఆఫ్ లెంత్ 3 centimeters and 8 centimeters. If length of the third side is x centimeters, then సో మనకేమి ఇచ్చాడంటే ట్రయాంగిల్ యొక్క 2 sides ఇచ్చాడు, 3, 8 అండ్ థర్డ్ సైడ్ ఎక్స్ ఇచ్చాడు. అయితే ఎక్స్ ఎంత అవుద్ది అంటే ఎక్స్ లైస్ బిట్వీన్ అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, మనకి ట్రయాంగిల్ ప్రాపర్టీ ప్రకారం ఎనీ 2 sides సబ్ట్రాక్ట్ చేస్తే లెస్ దాన్ థర్డ్ సైడ్, అదే ఎనీ 2 sides ఎడిషన్ చేస్తే గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. అవునా? అంటే ఏ మైనస్ బి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ ప్లస్ బిఏ కదా. సో ఎక్స్ అనేది ఏ వాల్యూస్ మధ్య ఉంటుందంటే 5కి 11కి మిడిల్లో ఉంటుంది. ఓకేనా? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 3 sides of a triangle measure 6 centimeters, 10 centimeters and x centimeter. The minimum integral value of x is. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ట్రయాంగిల్కి 3 sides ఉంటాయి, 6, 10, x. అయితే ఎక్స్కి పాసిబుల్ అయ్యే మినిమం ఇంటీజర్ వాల్యూ అని అడిగాడు. చూడండి, మనకి ఎక్స్ దేని మధ్యలో అయ్యే ఉంటుందంటే 10 + 6 16, 10 - 6 4. అంటే 4కి 16కి మధ్యలో ఉంటుంది. అంటే 4 కంటే ఎక్కువ ఉండాలి. అంటే అంతా 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, 16 కంటే తక్కువ ఉండాలి. అంటే 15 వరకు ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. సో మనకేమడిగాడు, మినిమం ఇంటిగ్రల్ వాల్యూ. సో మినిమం అంటే లీస్ట్ వాల్యూ ఎంత 5. సో ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If 2 sides of a triangle are 7 and 5, then minimum possible value of third side. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 sides 5, 7, 5 ఇచ్చాడు. అండ్ థర్డ్ సైడ్ ఎక్స్ అనుకుంటే మినిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడిగాడు. సో ఎక్స్ అనేది దేని లై బిట్వీన్ ఏమవుతుందంటే 7 + 5 12 కంటే తక్కువ, 7 - 5 2 కంటే ఎక్కువ. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 3 నుంచి 11 వరకు ఉంటుంది. సో మినిమం పాసిబుల్ వాల్యూ అంటే ఏముంటుంది, 3 అనేది మినిమం పాసిబుల్ వాల్యూ.
సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If two sides of a triangle are 5 and 12 and third side x have integer possible value, find the average of minimum and maximum possible value of x. సో ఆప్షన్ 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎలా చెప్పారంటే ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మీకు హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకని మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకోండి, ఇది ఏ ఇది బి, ఓకేనా. మోడ్ ఏ మైనస్ బి ఇది మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది మోడ్ ఏ ప్లస్ బి, ఓకేనా. మనకేం అడిగాడు మినిమం మ్యాక్సిమం యావరేజ్ అడిగాడు. సో ఇటుండిటి యావరేజ్ ఏమవుతుంది ఏ మైనస్ బి ప్లస్ ఏ ప్లస్ బి డివైడ్ బై 2. సో బి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏముంది ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, 2a ఈజీ 2a డివైడ్ బై 2 అంటే ఏమవుతుంది ఏ అనే వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఉంటుంది, ఓకేనా. లేదా మీరు రివర్స్ తీసుకున్నా సేమ్ అదే వాల్యూ వస్తుంది. కావాలంటే చూసుకోండి, సబ్స్టిట్యూట్ చేసి పెడతాను. 5 మైనస్ 12 అనుకోండి, ఇది ఎంత అవుతుంది 7 ఉంటుంది. లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 ప్లస్ 12 అంటే 17. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 8 నుంచి స్టార్ట్ అయ్యి 16 వరకు ఉంటుంది. సో ఇటువంటి యావరేజ్ ఏమవుతుంది మళ్ళీ 12 కదా. 8 ప్లస్ 16 24 బై 2 ఎంత 12, ఓకేనా. సో మీరు హైయెస్ట్ వాల్యూ ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా, ఏ అనేది హైయెస్ట్ ఎందుకు, లీస్ట్ తీసుకోవచ్చు అనుకుంటే లీస్ట్ తీసుకొని చేసిన సేమ్ ఆన్సర్ అనేది 12 ఏ వస్తుంది, ఓకేనా. హైయెస్ట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విచ్ ఆర్ నాట్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే కింద ఇచ్చే ఆప్షన్స్లో ఏది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని అడిగాడు. సో ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఇది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది పై దగ్గర ఇస్తే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది పై దగ్గర ఇస్తే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను ఎలా చెప్పానంటే నాకు ఆప్షన్ చూడగానే అర్థమవుతుంది. 3 4 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 20 20 అనేది ఈక్వలేటర్ ట్రయాంగిల్, తర్వాత 12 9 5 15 అనేది ఇది 3 కామన్ తీస్తాం కదా, సారీ 3 కామన్ తీస్తే 4 3 5 ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. లేదా మనకు రూల్ ఏముంది, ఎనీ 2 సైడ్స్ యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి, ఎనీ 2 సైడ్స్ సపరేట్ చేస్తే థర్డ్ సైడ్ కంటే తక్కువ ఉండాలి. ఈ రూల్లో పెట్టిన ఆప్షన్ సి ఒకటే కరెక్ట్ అవుతుంది. కావాలంటే చూడండి 3 + 1 అంతా 4. సో యాడ్ చేసినప్పుడు 4 అనేది ఈ థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి కదా. సో బట్ 4 అనేది 5 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, ఓకేనా. మిగతా అన్ని ఈ ఫార్మ్స్లో చూసుకోండి, అన్ని వీటిని రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేస్తాయి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ద సైడ్ లెంత్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఏది ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని అడిగాడు. ఇంతకుముందు ఏమడిగాడు ఫామ్ అవ్వంది అడిగాడు, ఇక్కడ క్యాన్ బి ద సైడ్ లెంత్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఫామ్ అయ్యేది అడిగాడు. చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 7, ఇక్కడ ఏముంది 7 ఉండాలి. సో మనకేంది ఈక్వల్ అవుతుంది. బట్ రూల్ ఏముంది ఎనీ 2 సైడ్స్ సమ్ చేసినప్పుడు కంపల్సరీగా థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి, ఓకేనా. ఏ ప్లస్ బిని సమ్ చేస్తే కంపల్సరీగా ఎక్కువ ఉండాలి. సో ఇది ఈక్వల్ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 + 9 16, ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది కాదు. తర్వాత చూడండి 2 + 3 5. సో 5 అనేది 4 కంటే ఎక్కువ పాసిబిలిటీ ఉంది. తర్వాత 3 + 4 7 2 కంటే ఎక్కువ ఇది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ 2 + 4 6 అనేది 3 కంటే ఎక్కువ కాబట్టి ఇది పాసిబిలిటీ ఉంది. సో అన్ని పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఆప్షన్ డి తీసుకుంటే 3 + 5 అంతా 8. సో 8 అనేది 8 కంటే ఈక్వల్ ఉంది కదా, ఎక్కువ ఏం లేదు కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు, ఓకేనా. సో ఈ ఫండమెంటల్ ప్రాపర్టీస్ మీకు ట్రయాంగిల్స్ చెప్పినప్పుడు ఫస్ట్ పార్ట్ చెప్పాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే కంపల్సరీగా చూడండి. ఈ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఈజీ అనిపిస్తాయి, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ PQR, S is a point on PQ, PR is equal to 8, PS is equal to 3 and QR is equal to 15.
దెన్ ది లెంత్ ఆఫ్ ఎస్క్యూ షుడ్ బి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక ట్రయాంగిల్ ఉంది పిక్యూఆర్, ఓకేనా, పిక్యూఆర్. అయితే పిఆర్ లెంత్ ఎంత ఇచ్చాడు 8, పిఎస్ ఎంత ఇచ్చాడు 3, కానీ ఎస్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ పీక్యూ అని ఇచ్చాడు. సో ఈ రెండింటి మధ్య ఎస్ అనే పాయింట్ ఇక్కడ ఉందనుకోండి. పిఎస్ వాల్యూ ఎంత 3, నెక్స్ట్ క్యూఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు 15, ఓకేనా. సో మనకి ఈ సైడ్ ఇచ్చాడు, ఈ సైడ్ ఇచ్చాడు, ఈ సైడ్లో కొంచెం ఇచ్చాడు. మనల్ని ఏం అడిగాడు, పిఎస్ ఇచ్చాడు కదా, ఎస్క్యూ అడిగాడు, ఓకేనా. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి థర్డ్ సైడ్ ఎప్పుడు బిట్వీన్ దేని మధ్యలో అయ్యే ఉంటుందంటే 8 + 15 ఎంత 23కి, 15 - 8 ఎంత 7కి, 7కి 23కి మధ్యలో ఉంటుంది. అంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 22 వరకు ఉంటుంది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వాల్యూ, ఈ టోటల్ సైడ్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ అనేది 8 తీసుకున్నాం అనుకోండి, ఎస్క్యూ ఎంత రావాలి 5 రావాలి, అవునా. సో మనకు ఆప్షన్లో 5 లేదు, అంటే మినిమం 5 రావాలి. నెక్స్ట్ ఒకవేళ మనం ఎక్స్ అనే వాల్యూ 22 తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఇది 22 తీసుకుంటే ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ఎంత రావాలి, 8 తీసుకుంటేనేమో 5 వస్తుంది, 22 తీసుకుంటే ఎంత రావాలి, ఈ క్వశ్చన్ మార్క్ ఎంత రావాలి 22 - 3 తీసేస్తే ఎంత 19 రావాలి. సో మినిమం పాసిబుల్ వాల్యూ వచ్చేసి 5, ఏది ఎస్క్యూ. మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఎంత ఎస్క్యూకి 19. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏముంది 19 ఒకటే ఉంది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతాయి అసలు పాసిబులే అవ్వవు. ఒకవేళ పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటే అప్పుడు మనం 1 and 2 లేదా 1 or 2 లేదా కాన్ డిటర్మైన్ ఏదో ఒకటి ఆప్షన్ పెట్టవచ్చు. మిగతా 3 ఆప్షన్లు అసలు పాసిబిలిటీ అవ్వవు, కాబట్టి మన ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If 2 sides of triangle are 2 centimeters, 3 centimeters and third side is an integer, then find the number of triangles possible. చూడండి మనకి 2 sides ఇచ్చాడు 2, 3, థర్డ్ సైడ్ ఎక్స్ అనుకోండి. ఇప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ పాసిబుల్ అవుతాయని అడిగాడు. సో ఎక్స్ అనేది దేని బిట్వీన్ ఉంటుంది 2 + 3 5కి, 3 - 2 1కి, అంటే 2 నుంచి 4 వరకు ఉంటుంది, అంటే 2, 3, 4. ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అంటే 2, 3, 2 ఒక ట్రయాంగిల్, 2, 3, 4 ఒక ట్రయాంగిల్, సారీ ఓకే ఏం కాదు, ఈ 4 తీసుకోండి, ఫస్ట్ 2 క్యాన్సిల్ చేద్దాం. నెక్స్ట్ ఏముంది 2, 3, 3 ఇంకో ట్రయాంగిల్. ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి మీకు షార్ట్ కట్ ఏంటంటే మీకు లీస్ట్ ఉన్న వాల్యూని 2తో మల్టిప్లై చేసి 1 సబ్ట్రాక్ట్ చేయండి. అది ఎప్పుడు ఏమొస్తుందో అదే ఆన్సర్. 2 × 2 ఎంత 4 - 1 చేస్తే ఎంత 3. సో 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. ఇది షార్ట్ కట్ అనమాట. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని అడిగితే నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రయాంగిల్స్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ది 2 sides of triangle are 876 and 678 and third side is an integer, then find the number of triangles are possible. సో ఏమవుతుందంటే 678 × 2 - 1. సో 8 × 2 అంటే ఎంత, యూనిట్ డిజిట్ 6 వస్తుంది, 1 తీసేస్తే ఎంత రావాలి, యూనిట్ డిజిట్ 5 రావాలి. సో యూనిట్ డిజిట్ 5 ఉన్న ఆప్షన్ బి ఒకటే ఉంది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If the 2 sides of triangle are 2 centimeters and 3 centimeters and third side is an integer, then find the sum of perimeter of all such possible triangles. సో ఇప్పుడేమి ఇచ్చాడు 2 sides ఇచ్చాడు ట్రయాంగిల్స్కి, థర్డ్ సైడ్ ఒక ఇంటీజర్ అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఈ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్ యొక్క సమ్ము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకు ప్రాబ్లమ్స్లో ఏం ఫామ్ అయింది 2, 3 ఉంటే 2, 3, 2, 2, 3, 3, 2, 3, 4, ఓకేనా. ఇప్పుడు ఏమడిగాడంటే ఇలా 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయని చెప్పాం కదా ప్రీవియస్ క్వశ్చన్లో.
సో ఇప్పుడు ఏమని చెప్పాడంటే ఈ 3 ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్, దీని పెరిమీటర్ ఎంత అవుతుంది? 2 + 3 5 5 + 2 7, ఇది 8, ఇది 9. ఓకేనా? సో ఈ సమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో 7 + 8 ఎంత? 15. 15 + 9 ఎంత? 24. సో 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ ట్రయాంగిల్స్ ఎలా తీసుకున్నామంటే మనం ఇందాక 9th ప్రాబ్లం చేసాం కదా, సేమ్ ట్రయాంగిల్స్ ఎన్ని ఫామ్ అయినాయి? 3 ట్రయాంగిల్స్ అవి ఇవి. ఓకే, సో ఇవి యాజ్ ఇట్ ఈస్గా అక్కడ తీసుకున్నాను, ఎందుకంటే సైడ్స్ సేమ్ ఉన్నాయి కదా, 2, 3. ఓకే, సో ఇలా కాకుండా ఇంకా కొంచెం షార్ట్గా చేయాలనుకుంటే ఎలా అంటే ఫస్ట్ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయో చూసుకోండి. ఎన్ని ఫామ్ అవుతాయి? 2 × 2 - 1 అంటే 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో 3 ట్రయాంగిల్స్ యొక్క 2 సైడ్స్ కామనే కదా, ఈ 2, 3 ప్రతి ఈ సైడ్లో 2, 3 ఉండాలి, దీంట్లో ఈ ట్రయాంగిల్లో ఉండాలి, ఈ ట్రయాంగిల్లో ఉండాలి, ఈ ట్రయాంగిల్లో ఉండాలి. అంటే ఫామ్ అయ్యే 3 ట్రయాంగిల్స్లో 2 + 3 ఉంటుంది. ఓకేనా? అంటే 3 × 2 + 3 అంటే ఎంత? 3 × 5 15 ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎక్స్ అనేది వాల్యూ మాత్రం చేంజ్ అవుతుంది. ఓకేనా? ఎక్స్ ఏమవుతుంది? 15 ప్లస్ ఏమవుతుంది? 2 + 3 + 4. ఓకేనా? ఇది ఎంత అవుతుంది? 15 + 9 అంటే 24. ఇది ఎందుకు చెప్పంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2, 3, 4 ఉంది. మనకి సమ్ ఆఫ్ n నెంబర్స్ ఫార్ములా ఏంటి? n × n + 1 / 2 కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. సో మనకి ఏం చేస్తాం అంటే 1 నుంచి తీసుకుంటాం, 1, 2, 3, 4 ఇట్లా. ఫస్ట్ ఏ నెంబర్ అయితే లేదో దాన్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2, 3, 4ని నేను ఇది చేయాలి, ఈ ఫార్ములాస్లో పెట్టాలి. సో ఫస్ట్ 1 to 4 తీసుకుంటా, అంటే n అంటే 4, 5/2, 2 × 1 = 2, 2 2 × 5 అంతా 10. ఇందులో మనకి ఏం లేదు, ఫస్ట్ 2 నుంచి ఉంది, 1 లేదు కాబట్టి 1ని సబ్ట్రాక్ట్ చేస్తా, అంటే 9. ఓకేనా? సో 2 + 3 + 4 అంతా 9 కదా. సో అలా వస్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 90 వరకు ఉంది అనుకోండి, నేను ఫస్ట్ ఏం చేస్తా, 90 వరకు n + 1/2 ఫార్ములా యూజ్ చేస్తాను. నెక్స్ట్ 1 నుంచి 9 వరకు n × n + 1/2 ఫార్ములా అప్లై చేస్తాను. ఇప్పుడేముంది, ఇది 90 వరకు క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇందులోంచి 1 to 9 ఇది సబ్ట్రాక్ట్ చేస్తుంది, అప్పుడు మనకి కావాల్సిన వాల్యూ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, కొంచెం క్లారిటీ వస్తుంది. ఇఫ్ ద 2 sides of triangle 7 cm and 24 cm and third side is an integer, then find the sum of perimeter of all such possible number of triangles. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 sides 7 or 24. మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? 7 × 2 - 1 అంటే 13 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. అంటే 13 ఇదేమవుతుంది? 7 + 24 31. తర్వాత మనకి థర్డ్ సైడ్ ఎక్స్ అనేది దేనికి మధ్యలో ఉందో చూడండి. 24 - 7 అంటే 17, 24 + 7 అంటే 31, అంటే 18 నుంచి 30 వరకు ఉంటుంది. నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ n = 30 తీసుకుంటాను. 30 తీసుకుంటే 30 × 31 / 2. ఓకేనా? మైనస్ నాకు 1 to 17 వరకు నెంబర్స్ లేవు కదా, అవి సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమవుతుంది? n అనేది 17 అవుతుంది. సో 17 × 18 / 2. సో ఇది 2 × 1 = 2 × 9 = ఇది 2 × 1 = 2 × 15. ఓకేనా? సో ఇందులో 3 కామన్ తీస్తే 5 × 31 - 51, 3 × 7 అంటే 51 కదా. సో ఇదేమవుతుంది? 31 × 5 అంటే 155. 155లోంచి 51 తీసేస్తే అంతా 104. సో 3 × 104. ఇక్కడ చూడండి, యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 3 + 2 5. ఓకేనా? సో యూనిట్ డిజిట్ ఉన్న ఆప్షన్ అంతా ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఇలా క్యాల్కులేషన్ ఉన్నప్పుడు మనం యూనిట్ డిజిట్ కానీ డిజిటల్ సమ్ మెథడ్ కానీ యూజ్ చేస్తే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. A, B, C are integers and sides of a triangle. If AB is equal to 4, then find the number of triangle. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ABC అనేది ఇంటీజర్స్ అని ఇచ్చాడు, A × B అనేది
4 అని ఇచ్చాడు. అయితే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అని అడిగాడు. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రయాంగిల్స్ అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏబి అనేది 4 అవ్వడానికి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? కేస్ 1 తీసుకుంటే 1 ఇంటూ 4. ఓకేనా. అదే కేస్ 2 తీసుకుంటే 2 ఇంటూ 2. సో ఇప్పుడు కేస్ 1లో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? 1 ఇంటూ 2 మైనస్ 1 అంటే 1 ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కేస్ 2లో 2 ఇంటూ 2 మైనస్ 1 అంటే 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది. సో ఓవరాల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది అంటే పాసిబుల్ ట్రయాంగిల్స్ 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పాను కదా, స్మాలెస్ట్ వాల్యూ ఇంటూ 2 మైనస్ 1. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. Triangle ABC has integer value side A, B and C such that AB is equal to 12. How many such triangles are possible? ఓకేనా. సో సేమ్ ఏబిసి 3 సైడ్స్ ఉన్నాయి. అందులో ఏబి వచ్చేసి 12. అయితే ఎన్ని ట్రయాంగిల్స్ పాసిబుల్ అవుతాయి అని అడిగాడు. సో 12కి ఇక్కడ ఏమొస్తుంది? 1 ఇంటూ 12, నెక్స్ట్ 2 ఇంటూ 6, 3 ఇంటూ 4, నెక్స్ట్ 4 తీసుకోవద్దు ఎందుకంటే 4 ఇంటూ 3 ఆల్రెడీ తీసుకున్నాం కదా, 4 3. సో 4 3 రాదు. చూడండి కేస్ ఇది 1 2 3. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? 1 ఇంటూ 2 మైనస్ 1 అంటే 1 ట్రయాంగిల్. ఇక్కడ 2 ఇంటూ 2 మైనస్ 1 అంటే 3 ట్రయాంగిల్స్. ఇక్కడ 3 ఇంటూ 2 మైనస్ 1 అంటే 5 ట్రయాంగిల్స్. సో టోటల్ ఏమవుతుంది? 1 + 3 4, 4 + 5 అంతా 9. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కన్సిడర్ అబ్ట్యూజివ్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ సైడ్ 9 cm, 21 cm and x centimeters. If 21 is the greater side and x is an integer, then how many such triangles are possible? ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఓకేనా. ఇది పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు ఏమి ఇచ్చాడనేది జాగ్రత్తగా చూడండి. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఆ సైడ్స్ ఏముంది? 9, 21, x. ఓకేనా. అయితే 21 అనేది గ్రేటర్ సైడ్ అని ఇచ్చాడు. ఓకే. అయితే ఎన్ని అలాంటి ట్రయాంగిల్స్ పాసిబుల్ అవుతాయి అని అడిగాడు. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంది? గ్రేటర్ దాన్ స్క్వేర్ గ్రేటర్ దాన్, ఓకే, గ్రేటెస్ట్ సైడ్స్ స్క్వేర్ చేస్తే అది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ ట్రూ సైడ్స్ కంటే ఎక్కువ ఉండాలి. అవునా. ఇదేమవుతుంది? 441 గ్రేటర్ దాన్ 81 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 360 అంటే ఎక్స్ లెస్ దాన్ ఎక్స్ 360 కంటే తక్కువ ఉండాలి. అంటే 359 ఉండొచ్చు, 358 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా. 360 కంటే తక్కువ ఉండాలి, 355. సో దానికి తక్కువ ఏదైనా ఉండొచ్చు. సో ఎక్స్ అనేది ఇంటీజర్ అని ఇచ్చాడు. ఓకేనా. ఆల్ ఆర్ ఇంటీజర్స్. అంటే దీనికి నియరెస్ట్ ఇంటీజర్ ఏముంది? 19. సో 19 కంటే తక్కువ ఉంటుంది. మనం 360 కంటే ఎక్కువ ఉన్న ఇంటీజరే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకున్నాం అనుకో, 324. సో ఎక్స్ అనేది 324 అయ్యే ఛాన్స్ ఉంది. సో అప్పుడు ఎక్స్ అనేది ఇప్పుడు 18 తీసుకొని లెస్ దాన్ 18 అని చెప్పలేం కదా. ఓకేనా. సో ఎక్స్ అనేది లెస్ దాన్ 19 అవ్వదు, కానీ 19 కంటే తక్కువ ఉంటుంది. ఒకవేళ 18 తీసుకుంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని తీసుకోవాలి. ఎందుకంటే 18 అయ్యే పాసిబిలిటీ ఉంది కదా, 324 అయ్యే పాసిబిలిటీ ఉంది కదా. ఓకేనా. సో లెస్ దాన్ 19 తీసుకుందాం. నెక్స్ట్ ఇంకోటి అసలు ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి? థర్డ్ సైడ్ అనేది అదర్ టూ సైడ్స్కి బిట్వీన్ ఉండాలి. ఓకే. గ్రేటర్ దాన్ లెస్ దాన్, గ్రేటర్ దాన్ 12 లెస్ దాన్ 30. సో ఇక్కడేముంది? ఎక్స్ అనేది అబ్ట్యూజ్ కాబట్టి ఇప్పుడు 12 నుంచి 30 వరకు ఉంది అనుకోండి, 30 నుంచి 29 వరకు సమ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వచ్చు, అబ్ట్యూజ్ ఫామ్ అవ్వచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వచ్చు. బట్ ఎక్యూట్ యాంగిలే ఫామ్ అవ్వాలంటే 12 కంటే ఎక్కువ ఉండాలి,
అలాగే 19 కంటే తక్కువ ఉండాలి. సారీ, ఎక్యూట్ కాదు, అబ్ట్యూజ్ యాంగిల్ మాత్రమే ఫామ్ అవ్వాలంటే. ఓకేనా? సో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? 12 అంటే 12 కంటే ఎక్కువ 13 టు ఎంత 18. సో ఎన్ని ట్రయాంగిల్స్? 18 మైనస్ 13 ఎంత? 5 ప్లస్ 1 అంటే 6 ట్రయాంగిల్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ చెప్పొచ్చు కదా మనకి. 13 టు 18 అంటే ఎన్ని ఉన్నాయి అంటే 18 మైనస్ 3 సారీ 18 మైనస్ 13 ప్లస్ 1 అంటే లాస్ట్ డిజిట్ మైనస్ ఫస్ట్ డిజిట్ ప్లస్ 1 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫార్ములా ఉంది కదా. సారీ, నెంబర్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చెప్పాలనుకుంటే మనకి ఫార్ములా ఉంది కదా, అది ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే ఇన్ అన్ obtuse angle triangle the length of side opposite to obtuse angle is k and length of remaining two sides is 12 centimeters and 17 centimeter. How many such triangles are possible? సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సైడ్ ఆపోజిట్ టు అబ్ట్యూజ్ యాంగిల్ ఈజ్ కే అని ఇచ్చాడు. దాని మీనింగ్ ఏంటి? కే అనేది హైయెస్ట్ వాల్యూ అని. అవునా? మనకి ఏదైనా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సారీ, ఓకేనా? ఇది అబ్ట్యూజ్ అనుకోండి. మనకి ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు సైడ్ ఆపోజిట్ టు ద హైయెస్ట్ యాంగిల్ ఈజ్ హైయెస్ట్ అని చెప్పాను, గ్రేటర్ అని చెప్పాను కదా. సో అబ్ట్యూజ్ యాంగిల్ అంటే 90 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ఆపోజిట్ ఉన్న సైడ్ ఆ ట్రయాంగిల్కి గ్రేటర్ సైడ్ అవుతుంది. ఓకేనా? సో అదర్ టూ సైడ్స్ ఏమి ఇచ్చాడు? 12, 17. అయితే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అని అడిగాడు. ఫస్ట్ కే దేని మధ్యలో ఉంటుంది? 29కి 5కి మిడిల్లో ఉండాలి. ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే అసలు ఫస్ట్ బేసిక్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే. సో ఇందులో కూడా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే కేలు దేనికి మధ్యలో ఉండాలి చూద్దాం. కే హైయెస్ట్ సైడ్ కాబట్టి కే స్క్వేర్ గ్రేటర్ దాన్ 144 ప్లస్ 144 అంటే 12 స్క్వేర్, 17 స్క్వేర్ ఎంత? 289 అంటే కే స్క్వేర్ గ్రేటర్ దాన్ 144 289 యాడ్ చేస్తే ఏమవుతుంది? 13 12 33 433. ఓకేనా? 433 కదా. సో కే స్క్వేర్ అనేది 434 అయ్యే ఛాన్స్ ఉంది, 435 అయ్యే ఛాన్స్ ఉంది, 441 అయ్యే ఛాన్స్ ఉంది. అంతేనా? సో కే అనేది దీనికి లీస్ట్ అంటే 400కి నియర్ తక్కువగా ఉన్న స్క్వేరే ఉంది, 400 కదా. సో కే అనేది 20 కంటే ఎక్కువ ఉండాలి, కే గ్రేటర్ దాన్ 20. సో మనకి హౌ మెనీ సచ్ ట్రయాంగిల్స్ పాసిబుల్ అంటే వీళ్ళు ఇచ్చిన సైడ్స్ ప్రకారం అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ దేని మధ్యలో ఉండాలి? కే అనేది 20 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా? అలాగే 29 కంటే తక్కువ ఉండాలి. సో ఎన్ని ఉంటాయి ఇవి? 21 నుంచి స్టార్ట్ అయ్యి 28 వరకు ఉంటాయి. సో 28 మైనస్ 21 అంటే 7 ప్లస్ 1 అంటే ఎంత? 8 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నేను 21, 28 ఎందుకు తీసుకున్నా అంటే 20 కంటే ఎక్కువ ఉండాలి. 20 కంటే ఎక్కువ అంటే 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే 29 కంటే తక్కువ ఉండాలి అంటే 28తో ఎండ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది సైడ్స్ ఆఫ్ scalene acute triangle are 14, 22 and x. X is an integer and 22 is the largest side of triangle. What will be the average of minimum and maximum value of x? ఓకేనా? మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఒక స్కేలెన్ ఎక్యూట్ ట్రయాంగిల్ ఉంది. ఓకే, మనకి ఎక్యూట్ అంటే ఏముంది? సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ని స్క్వేర్ చేస్తే గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అవ్వాలి. అలానే స్కేల్ అంటే డిఫరెంట్ సైడ్స్ ఉండాలి, ఈక్వల్ ఉండొద్దు ఏది. ఓకేనా? ఆ టూ ప్రాపర్టీస్ ఇచ్చాడు. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్ ఇక్కడ. సారీ, అయితే ఆ సైడ్స్ ఏమి ఇచ్చాడు? 14, 22 అండ్ ఎక్స్. సో 22 అనేది లార్జెస్ట్ సైడ్ అనమాట. ఓకే,
22 is the largest side of triangle, then what will be the average of minimum and maximum value of x? సో x అనేది కంపల్సరీగా దేనికి మిడిల్లో ఉండాలి. నార్మల్ ఎనీ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే 14 + 22 అంటే 36కి, 22 - 14 అంటే 8కి మధ్యలో ఉండాలి. ఇది నార్మల్ ఎనీ ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది. ఇందులో అన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఎక్యూట్ ఉండిద్ది, అప్ట్యూజ్ ఉండిద్ది, తర్వాత రైట్ యాంగిల్ ఉండిద్ది, ఐసోసెలస్ ట్రయాంగిల్ ఉండిద్ది, ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఉండిద్ది. బట్ మనకి పర్టికులర్గా ఏమి ఇచ్చాడు, స్కేలెన్ అండ్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, సో సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ని స్క్వేర్ చేస్తే థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో నేను దీన్ని x² స్క్వేర్ చేస్తే 22 స్క్వేర్ కంటే ఎక్కువ ఉండాలని తీసుకుంటున్నాను. ఎందుకంటే 22 అనేది లార్జెస్ట్ నెంబర్ అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ 22 తీసుకున్నావు అనుకో, సో అది ఆటోమేటిక్గా లార్జెస్ట్ కాబట్టి x కంటే ఎక్కువే ఉండిద్ది. సో నువ్వు దాన్ని మళ్ళీ పర్టికులర్గా ప్రూవ్ చేయలేవు, ఆల్రెడీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ x² తీసుకున్నామంటే హైయెస్ట్ సైడ్స్ కంటే ఇది ఎక్కువ ఉండాలి. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేను ఈ x² ఎందుకు తీసుకున్నాను అంటే 14 తీసుకున్నాం, 14² + 22² తీసుకున్నాం అంటే గ్రేటర్ దాన్ x² ఉండాలి. ఇది ఆటోమేటిక్గా గ్రేటర్ దానే ఉంటుంది. ఎందుకని 22 ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ అని ఇచ్చాడు. అంటే x అనేది 22 కంటే తక్కువ ఉందనే అర్థం. ఓకేనా. సో మనకి ఈ రూల్ రాదు. మనకి ఏం రూల్ వస్తుంది అంటే 14² + x² అంటే అదర్ టూ సైడ్స్ అనేది 22 కంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే. సో x² అనేది గ్రేటర్ దాన్ 484 - 196. 22² అంటే 484, 14² ఇటు వస్తే 196. సో x² గ్రేటర్ దాన్ 196 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, 14 8 17 నుంచి 8 3 అంటే 288 కంటే ఎక్కువ ఉండాలి. సో 288 కంటే ఎక్కువ ఉండాలంటే x అనేది 288 అంటే 16 కంటే ఎక్కువ ఉండాలి. 289 అయ్యే ఛాన్స్ ఉంది, అండ్ 256 కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో x అనేది 16 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, చూడండి, 16 < x 36. ఏది ఇది నార్మల్ ట్రయాంగిల్, ఇదేమో మనకి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ స్పీడ్గా 16 + 36 / 2 చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తారు. ఏం మిస్టేక్ అంటే ఇక్కడ హైయెస్ట్ సైడ్ ఏమి ఇచ్చాడు, 22 అని ఇచ్చాడు. అంటే 16 < x 22 తీసుకోవచ్చా? ఇక్కడ 22 కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మనకి మళ్ళీ స్కేలెన్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. స్కేలెన్ ట్రయాంగిల్ ఏమి ఉండాలి, ఏ టూ సైడ్స్ ఈక్వల్ ఉండొద్దు. ఆల్రెడీ 22 అని ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి, 22 కంటే ఒకటి తక్కువ తీసుకోండి. ఏమవుతుంది, 21. ఓకేనా. చూడండి ఎంత లాజికల్గా ఇచ్చాడో. సో ఇప్పుడు ఏమవుతుంది, హైయెస్ట్ లీస్ట్ పాసిబుల్ వాల్యూస్ ఏముంటాయి, ఏముంటాయంటే ఇక్కడ 21 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, 22 అవ్వద్దు, బట్ 21 అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 22కి ఈక్వల్ అవుతుంది. సో 17 నుంచి స్టార్ట్ అవుతుంది, 21 వరకు ఉంటుంది. సో లీస్ట్ ప్లస్ హైయెస్ట్ యాడ్ చేస్తే ఎంత, 17 + 21 38. 38/2 అంటే ఎంత, 19. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఫస్ట్ అర్థమైంది కదా క్వశ్చన్. మనం బేసిక్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఈ ఫార్ములా ఏది, a - b < x a + b. ఓకే, ఇది ఏ ట్రయాంగిల్ అయినా ఫామ్ అవడానికి బేసిక్ ఫార్ములా. అందులో మనకి మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. సో ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది ఫార్ములా. దాని తర్వాత ఏమొచ్చింది మనకి, 22 ఈజ్ ద లార్జెస్ట్ సైడ్ అని ఇచ్చాడు. సో మనకి 36 దాకా ఉండాల్సింది, 22 తర్వాత అన్నీ కట్ చేసేసిన. ఓకేనా. 22 తర్వాత ఏది తీసుకోవద్దు, ఎందుకు 22 అనేది లార్జెస్ట్ సైడ్ ఉంది. బట్ 22 తీసుకున్నాం అంటే 22 తీసుకోవట్లేదు. ఎందుకని, స్కేలెన్ ట్రయాంగిల్ అని ఇచ్చాడు. స్కేలెన్ ట్రయాంగిల్ అంటే ఆల్ 3 సైడ్స్ డిఫరెంట్ ఉండాలి. సో ఆల్రెడీ 22 ఉంది కాబట్టి నేను 21 తీసుకున్నాను.
ఈక్వల్ టు 21 తీసుకున్నాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 21. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ మీరు కొంతమంది చూసుకోవచ్చు, సార్ లెస్ దాన్ 22 తీసుకోవచ్చు అండి. సో మీరు ఈ ప్రాబ్లం లెస్ దాన్ 22 తీసుకుంటే సొల్యూషన్ వస్తుంది. బట్ మీకు ఏంటంటే మీకు ఆ రూల్ తెలియాలి కదా, స్కేల్ అండ్ 22 ఎందుకు తీసుకోవట్లేదా, ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 21 ఎందుకు తీసుకోవాలంటే స్కేల్ అని అనేది ఇచ్చాడు అవార్డు. సో దాని కాన్సెప్ట్ తెలియటానికి నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 21 తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కన్సిడర్ an obtuse angle triangle with sides 8 cm, 15 cm and x centimeters. If x is an integer, then how many such triangles exist? సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ సైడ్స్ 8 to 15 ఎక్స్ అని ఇచ్చాడు. ఎక్స్ అనేది ఇంటీజర్ అయితే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అని అడిగాడు. సో దీన్ని చూడండి, మనకి బేసిక్ ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే ఎక్స్ అనేది దేని బిట్వీన్ ఉండాలి, 15 + 18 23కి, 15 - 8 7కి, ఈ రెండిట్లో మధ్యలో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ మనకేమి ఇచ్చాడు, ట్రయాంగిల్ అనేది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే చూడండి, మనకి ఇది ఏది హైయెస్ట్ అనేది ఇవ్వలేదు, అంటే 2 కేసెస్ ఫామ్ అవ్వచ్చు. కేస్ 1 ఏంటంటే ఎక్స్ అనేది హైయెస్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో ఎక్స్ అనేది హైయెస్ట్ అయితే x² > 64 + 225, అంటే ఇది 80², ఇది 15². ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, x² > 289. ఓకేనా. 289 కంటే ఎక్కువ ఉండాలి, అంటే ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 17 కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఒక కేసు. కేస్ 2 ఏమవుతుందంటే 15 అనేది హైయెస్ట్ అయి ఉండొచ్చు. ఓకేనా. 15 ఈజ్ హైయెస్ట్ అయి ఉండొచ్చు. అప్పుడేమవుతుంది, 15² > 8² + x². ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, 225 - 64 > x². సో ఏమవుతుంది, x² లెస్ దాన్ 225లోంచి 64 తీసేస్తే అంత 161. సో 161 కంటే తక్కువ ఉండాలి x² అనేది. సో ఎక్స్ వాల్యూ అనేది దేనికంటే తక్కువ ఉండాలి, దీనికి నియరెస్ట్ స్క్వేర్ ఏముంది, 13, 169 కదా. సో 13 కంటే తక్కువ ఉండాలి. చూడండి, కేస్ 1లోనేమో 17 కంటే ఎక్కువ ఉండాలి, కేస్ 2లోనేమో 13 కంటే తక్కువ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇలా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అని అడిగాడు. చూడండి, కేస్ 1లో తీసుకుంటే 7కి ఎక్స్ అనేది 13కి మధ్యలో ఉంది, 17కి మధ్యలో ఉంది. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, 8 నుంచి 16 వరకు. ఎన్ని ట్రయాంగిల్స్, 16 - 8 8, 8 + 1 అంతా 9 ట్రయాంగిల్స్. ఓకేనా. ఇది ఫస్ట్ కేసులో. సెకండ్ కేసులో 7కి ఎక్స్ అనేది 13కి, ఫస్ట్ కేసు కొంచెం మిస్టేక్ అయింది. ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 17 ఉండాలి, లెస్ దాన్ 23 ఉండాలి. అంటే 17 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 23, అంటే 18 నుంచి స్టార్ట్ అవుతాయి, 22 వరకు ఉంటాయి. సో ఎన్ని ట్రయాంగిల్స్, 22 - 18 + 1, అంటే 5 ట్రయాంగిల్స్. ఇక్కడ ఎక్స్ అనేది 13 కంటే తక్కువ ఉండాలి, 7 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్, 18 నుంచి స్టార్ట్ అయ్యి 12కి ఎండ్ అవుతాయి, అంటే 12 - 8 + 1. సో ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్, 5 ట్రయాంగిల్స్. సో మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్, 5 + 5 10 ట్రయాంగిల్స్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఎక్స్ అనేది 17 కంటే ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్స్ అనేది 13 కంటే తక్కువ ఉంది. 2 కేసెస్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి, ఇంకోటి ఏంటంటే ప్రతి కేసుని మనం బేసిక్ ఉంది కదా, ఇది బేసిక్ ట్రయాంగిల్ ఫామ్ ఉంది కదా, దీంతో కంపేర్ చేసుకుంటున్నాం. ఓకేనా. దీంతో కంపారిజన్ అంటే దీన్ని సాటిస్ఫై చేసేలాగా వాల్యూస్ తీసుకుంటున్నాం. ఓకేనా.
కాబట్టి మీరు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా చూసుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోవద్దు. అప్ట్యూజ్ ఇచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా ఇలా చేయొద్దు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది 3 sides of acute angle triangle is 15, 17 and x. If x is an integer, then how many such triangles are possible? దీన్ని సాల్వ్ చేయండి, మీకు ఈజీగానే వస్తుంది. ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ చూసాం కదా ఈ మెథడ్లో. సో సాల్వ్ చేసి ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ABC are integers and sides of triangle. If AB is equal to 5, then find the number of possible acute angle triangles. సో AB అనేది 5 అయితే మనకి పాసిబుల్ acute angle triangles ఎన్ని పాసిబుల్ అవుతాయి అని అడిగాడు. సో ఇంతకుముందు ఏం అడిగాడు, అట్లా AB ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అని అడిగాడు. బట్ ఈసారి ఎన్ని acute angle triangles ఫామ్ అవుతాయి అడిగాడు. సో AB ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇది ఎన్ని కేసెస్ ఉంది, 1 × 5 కేసు, ఒక కేసే ఉంటుంది, ఓకేనా. ఏ అనేది 1, బి అనేది 5, ఇంకేది పాసిబిలిటీ లేదు కదా. సో ఎందుకు ప్రైమ్ నెంబర్ కాబట్టి 5 అనేది, ఓకే. నెక్స్ట్, సో థర్డ్ సైడ్ అనేది దేని బిట్వీన్ ఉంటుంది, 6కి 4కి బిట్వీన్ ఉంటుంది, అంటే 5 అనేది ఒకటే పాసిబిలిటీ ఉంది, ఓకేనా. సో ఏమవుతుంది, ట్రయాంగిల్ 1, 5, 5. సో ఇది acute angle ట్రయాంగిల్, ఒక ట్రయాంగిలే ఫామ్ అయింది. సో ఇది acute angle ట్రయాంగిల్ కాదా, అవునా అంటే 0 ఉంటే మనం చెక్ చేసుకోవచ్చు, ఆప్షన్లో 0 ఉంటే ఒకవేళ అయ్యి ఉండొచ్చు అవ్వకపోవచ్చు అని. సో 0 లేదు కాబట్టి 1 ఉంది, అంటే ఒక ట్రయాంగిలే ఫామ్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని పెడతాను. అంటే ఇప్పుడు చెక్ చేద్దాం ఇది acute angle ట్రయాంగిలా కాదని. సో acute angle ట్రయాంగిల్ అంటే ఎనీ 2 సైడ్స్ని స్క్వేర్ చేస్తే థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ 2 స్క్వేర్ చేస్తే ఈ 2 ఎక్కువే కదా. సో అలాగే ఈ 2 స్క్వేర్ చేస్తే దీనికంటే ఎక్కువే, అండ్ ఈ 2 స్క్వేర్ చేస్తే దీనికంటే ఎక్కువే, కాబట్టి ఇది acute angle ట్రయాంగిల్, ఓకేనా. సో వాడు ఇచ్చిన దాన్ని బట్టి మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ABC are integers and sides of triangle. If AB is equal to 8, then find the possible obtuse angle triangle. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, AB is equal to 8 ఇచ్చాడు, అయితే ఎన్ని obtuse angle triangles ఫామ్ అవుతాయి అని అడిగాడు. సో ఇక్కడ చూడండి, AB ఎన్ని విధాలుగా రాసుకోవచ్చు, 1 × 8, 2 × 4, నెక్స్ట్ ఏముంది 3 × 4, ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ 4 × 2 తీసుకున్నాం కాబట్టి 2 కేసెస్ ఫామ్ అవుతాయి, కేస్ 1, కేస్ 2. ఇందులో మనకి కేస్ 1 తీసుకుంటే ఎక్స్ అనే వాల్యూ దేని లైన్ బిట్వీన్ 9కి 7కి. కేస్ 2 తీసుకుంటే ఎక్స్ అనేది లై బిట్వీన్ 6కి 2కి, ఓకేనా. సో ఇక్కడ ఎన్ని obtuse angle ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ఎన్ని obtuse angle ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఏముంది, 7కి 9 బిట్వీన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది 8 అయ్యే ఛాన్స్ ఒక్కటే ఉంది. సో ఇది 1, 8, 8 అనేది ఇదేంటిది obtuse angle ట్రయాంగిల్ ఫామ్ అవుద్ది అంటే లేదు, ఫామ్ అవ్వదు. obtuse angle ట్రయాంగిల్ అంటే ఏంటి, లార్జెస్ట్ సైడ్ అనేది మిగతా 2 సైడ్స్ స్క్వేర్ చేసిన దానికంటే ఎక్కువ ఉండాలి, బట్ ఇక్కడ ఎక్కువ ఉండట్లేదు, తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ obtuse angle ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. కింద చూడండి, ఇక్కడ 2, 4, ఇక్కడ నుంచి ఏముంది 3 ఫామ్ అవుతుంది, 4, 5, ఓకేనా. ఇక్కడ 2, 4, 3 తీసుకున్నాం అనుకోండి, 4 స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేరే కదా, 16 గ్రేటర్ దాన్ 4 + 9 అంటే 13. సో ఇది ఫామ్ అవుతుంది obtuse angle. నెక్స్ట్ 2, 4, 4, ఇది obtuse angle ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. నెక్స్ట్ 2, 4, 5, ఇది 5 స్క్వేర్ ఎంత 25, 25 స్క్వేర్ దాన్ 16 + 4 అంటే 20. సో ఇది obtuse angle ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఈ 2 కేసులో ఎన్ని obtuse angle ట్రయాంగిల్ ఫామ్ అవుతాయి అంటే 2 ఫామ్ అవుతాయి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీకు చాలా లెంతీగా లైక్ ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్సే కాబట్టి ఈజీగా చెప్పేస్తున్నాం. ఒక 10, 15 వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా క్వశ్చన్ని స్కిప్ చేసేయండి, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు ఇప్పుడు, ఓకేనా. సో మ్యాక్సిమం ఈజీగా ఉండే ఇస్తాడు, మరి ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉంది 10 అట్లా వచ్చాయి అయితే ఇవ్వడు కదా, ఓకేనా. అందులో మీరు ఒకవేళ 10 వచ్చినా మీరు చూసుకొని డివైడ్ అంటే సెగ్రిగేట్ చేసుకోగలిగితే వెళ్ళండి, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
ట్రయాంగిల్ ఏబిసి హ్యాస్ ఇంటీజర్ వాల్యూ sides A, B, C such that AC is equal to 12, then find the number of possible right angle triangle. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏసీ అనేది 12 ఇచ్చాడు. సో ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయని అడిగాడు. సో 12 ఎలా రాయొచ్చు? 1 into 12, 2 into 6, 3 into 4. ఓకేనా? దీనికి ఎక్సెల్ లైస్ బిట్వీన్ 13, 11 అంటే 12. ఇది ఫామ్ అవుతుంది రైట్ యాంగిల్. ఇక్కడ ఎక్సెల్ లైస్ బిట్వీన్ 8 and 4 అంటే 5, 6, 7. సో ఇక్కడ 5 కానీ 6 కానీ 7 కానీ తీసుకుంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. మీకు ఇది ఈజీగా తెలియాలంటే పై దగ్గర నీకు మనకి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. లైక్ 3, 4, 5, 6, 8, 10. ఓకేనా? అట్లాగా మీకు లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు కొన్ని పైథాగరస్ ఫామ్ అంటే ట్రయాడ్స్ అంటాం కదా, అవి చెప్పాను. అవి చూసుకోండి, చాలా ఈజీనే ఉంటాయి, ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? 1కి 7కి మధ్యలో ఉంటుంది ఎక్స్. అంటే మనకి ఈజీగా గుర్తొచ్చేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 3, 4, 5. ఇక్కడ 5 అనే వాల్యూ వస్తుంది కదా. సో 3, 4, 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఓన్లీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మీకు 1కి 12కి మీకు ఐడియా అంటే లైక్ గుర్తుంది. 1కి 12కి పాసిబిలిటీ ఉండదు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి. అలాగే 2కి 6 కూడా పాసిబిలిటీ ఉండదు. 3, 4కి మనకి 3, 4, 5 అనేది పాసిబిలిటీ. మీకు ఐడియా రావాలి, డిజిట్లను చూసినప్పుడే ఓకే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అని. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఓకే, మీకు ఇక్కడ కొంచెం చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. మీకు ఎప్పుడైనా క్వశ్చన్స్లో ఒక ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి. పెరిమీటర్ వాల్యూ ఇచ్చేసి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ జెడ్ అని ఇచ్చాడు అనుకోండి. అయితే పెరిమీటర్ జెడ్ ఇచ్చినప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఆల్ సైడ్స్ ఆర్ ఇంటీజర్స్. ఆల్ సైడ్స్ ఇంటీజర్స్ అని చెప్పేసి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందని అడిగాడు అనుకోండి. ఇప్పుడు జెడ్ అనేది ఈవెన్ నెంబర్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే p² / 48 చేసి ఇక్కడ వచ్చే వాల్యూ ఉంటుంది కదా, సారీ p² కాదు z², p అనేది z² / 48 చేసి ఇక్కడ వచ్చే నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ, సో ఏదైతే ఉంటుందో అదే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యే వాల్యూ అనమాట. ఓకేనా? అదే జెడ్ అనేది ఆడ్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే z+3² / 48 చేయండి. సో అండి ఇక్కడ వచ్చే రిజల్ట్ ఒక నియరెస్ట్ స్క్వేర్ అదే వచ్చేది కదా. ఒకవేళ దాన్ని ఏమంటారు పాయింట్స్లో వచ్చింది అనుకో, నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ తీసుకొని అదే ఆ నెంబర్ అనేది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ అనమాట. ఓకేనా? మనకి ఎలా ఇస్తారంటే పెరిమీటర్ జెడ్ ఆల్ సైడ్స్ ఆర్ ఇంటీజర్స్, దెన్ ఫైండ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, నెంబర్ ఆఫ్ పాసిబుల్ ట్రయాంగిల్స్ అని ఇస్తాడు. దానికి ఫార్ములా ఏంటంటే జెడ్ ఈవెన్ అయితే z² / 48, ఇంటీజర్ వస్తే ఓకే, ఒకవేళ పాయింట్స్లో వస్తే నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ తీసుకోవాలి. ఓకేనా? చూడండి, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాను, ఒక ఐడియా వస్తుంది. హౌ మెనీ ట్రయాంగిల్ విత్ ఇంటిగ్రల్ సైడ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ పెరిమీటర్ 13. సో ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ 13 అనమాట. అయితే అలాగా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి అని అడిగాడు. సైడ్స్ అనేది ఇంటీజర్స్ అని ఇచ్చాడు. సో 13 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 13 + 3² / 48. సో 13 + 3 అంటే అంత 16 × 16 / 48. ఇదేమవుతుంది? 16 × 1 = 16, 3 = 16/3 అంటే అంత 5.333. సో నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఉంది ఆప్షన్ 5, సారీ డి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే హౌ మెనీ ట్రయాంగిల్స్ విత్ ఇంటిగ్రల్ సైడ్ ఆర్ పాసిబుల్ ఫర్ పెరిమీటర్ 18. సో 18 అనేది ఈవెన్ డిజిట్ కాబట్టి 18² / 48. సో ఇది
2తో క్యాన్సిల్ చేస్తే 24, 9. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేస్తే 12, 9. 3తో క్యాన్సిల్ చేస్తే 3 4 జా 3 3 జా 9 ఇంటూ 3 ఎంత 27/4. సో దీన్ని ఏమవుతుంది 4 7 జా 28 అంటే నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూ అవుతుంది 7 కదా. ఓకేనా. సో 7 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో కరెక్ట్గా ఉంటే 6.75. ఓకేనా. సో నియరెస్ట్ ఇంటిజర్ ఏంటిది 7 అనేది నియరెస్ట్ ఇంటిజర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If the perimeter of a triangle is 27 and the sides are integers, then how many different triangles are possible? సో ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 27 + 3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 48. సో అంటే 30 × 30 డివైడెడ్ బై 48. 3 1 జా 3 10 జా 3 16 జా 2 5 జా 2 8 జా నెక్స్ట్ 2 15 జా 2 4 జా. సో 15 × 5 అంటే ఎంత 75/4. సో ఏమవుతుంది 4 1 జా 4 3 5 ఉంటుంది 4 8 జా 32 3 ఉంటుంది 0 ఉంటుంది 4 7 జా 28 2 ఉంటుంది అంటే 4 5 జా. సో నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూ అవుతుంది 19 అనేది నియరెస్ట్ ఇంటిజర్ వాల్యూ. ఓకేనా. సో ఇది క్లాస్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ డిస్కస్ చేసాము. సో ఆ వీడియోస్ ఫస్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం కదా. సో బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు జాబ్ రావాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఎగ్జామ్లో సాల్వ్ చేయగలుగుతారు. ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.